ముగిసినా కూడా రోజువారీ వచ్చే భక్తులకి ఎలాంటి సౌకర్యాలు ఉంటాయి శాశ్వతంగా? నేను ఇప్పటికే సౌకర్యాలన్నీ కూడా చేస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా లక్షలాది మంది భక్తులు ఊహించిన విధంగా పెరుగుతూ ఉన్నారు. గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు కానీ, శాసనసభ్యులు శివరెడ్డి గారు, ఒక్కోటి చైర్మన్ అజీజ్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఏర్పాట్లన్నీ కూడా ఘనంగా చేయబడినాయి. సాటర్డే సండే గన్నం ఊహించిన విధంగా రావడం, చిన్న చిన్న పొరపాటు జరిగినా అవి కూడా లేకుండా చేస్తాం. బట్ భక్తులకి ఎక్కడ అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇంకా కూడా సూచనల సలహాలు తీసుకుని ఇంకా కూడా చేస్తాం. భవిష్యత్తులో శాశ్వత సౌకర్యాలు కూడా కల్పించే అవకాశం ఉందా సార్? ఇప్పటికే 10 కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ దీనికి సంబంధించిన డెవలప్మెంట్ యాక్టివిటీలకి ఆల్రెడీ శాంక్షన్ చేశారు. ఈ రొట్టెల పండుగ అయిన తర్వాత సీతారెడ్డి గారు, అజీజ్ గారు, నారాయణ గారు శంకుస్థాపన చేసి వచ్చే రొట్టెల పండుగ కూడా దానికి సంబంధించిన ఏర్పాటు శాశ్వతంగా కూడా చేయడం జరుగుతుంది. ఇంకేదైనా చేయాలన్నా కూడా అందరితో మాట్లాడి దాన్ని బట్టి ఏర్పాటు చేస్తాం. ముగింపు సభ సందర్భంగా ఏం చెప్తారు సార్ మీరు? దీంట్లో ఒక్కరిది కాదు, ఎంటైర్ మొత్తం అడ్మినిస్ట్రేషన్స్, జిల్లా అడ్మినిస్ట్రేషన్, గౌరవ జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి ఎస్పీ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, శానిటరీ వర్కర్ కాడి నుంచి కమిషనర్ దాకా, లైన్మెన్ కాడి నుంచి ఎస్సీ దాకా, ఎలక్ట్రికల్, అందరూ ఆల్ డిపార్ట్మెంట్లు కూడా చాలా కష్టపడి దర్గా కమిటీ కానీ, చైర్మన్ కానీ, మెంబర్లు కానీ, మిగతా అధికారులు, అనధికారులు, ప్రత్యక్షంగా పరోక్షంగా అందరూ కూడా చాలా కష్టపడి చేశారు. చేస్తేనే అంతటి విజయం అందింది.